హలో గర్ల్స్, ఎలా ఉన్నారు? అలానే ఉన్నారా? సరే, కాసేపు మాట్లాడుకుందామా? ఇప్పుడు ఆడపిల్ల పుట్టగానే లక్ష్మీదేవి పుట్టిందని ఎందుకంటారు తెలుసా? కనీసం దేవత పేరు పెడితే చంపకుండా ఉంటారని. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మీరు ఊపిరి పోసుకున్న రోజే మీ ఊపిరి ఆడకుండా చేసే ప్రమాదాలు, పరిస్థితులు పుట్టినరోజు అని అర్థం. అంటే మీ యుద్ధం మీతోనే మొదలవుతుంది. ఈ యుద్ధంలో గెలిచిన వాళ్ళు 4 దిక్కులు వెళ్తారు. ఈ యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళు 4 గదుల మధ్య మిగిలిపోతారు. మీరు ఎక్కడున్నారు? మీరేమవుతున్నారు? జస్ట్ చెక్ యువర్ సెల్ఫ్ గర్ల్స్. మై డియర్ గర్ల్స్, మీ స్టోరీ ఇన్స్టాగ్రామ్లో స్టోరీ కాదు, 24 అవర్స్లో డిసపేర్ అవ్వడానికి. మీ స్టోరీ వీక్లీ మ్యాగజైన్లో వచ్చే స్టోరీ కాదు, చదివేసి పక్కన పడేసి కొన్ని రోజుల తర్వాత ఉల్లిగడ్డ వరకు అమ్మేయడానికి. మీ స్టోరీ ఎలా ఉండాలో తెలుసా? మీ ఫోన్లో ఉండే పిక్లా కాదు, పాన్ ఇండియన్ సినిమా స్క్రీన్ మీద బయో పిక్లా ఉండాలి. ఏంటి నేను మీకు ఎందుకు ఇలా చెప్తున్నానంటే, నేను చిన్నప్పటి నుంచి చాలా విన్నా, ఇంటి దగ్గర నుంచి సొసైటీ వరకు. పోన్లేరా అమ్మాయి, పోనీలేరా ఆడది, ఆడదా కాబట్టి వదిలేసా అని చెప్పి ఇలాంటి చాలా చాలా డైలాగులు విన్నా. ఇంత తక్కువ? మీరంటే ఇంతేనా? ఒక్కసారి ఎవడైనా పోన్లేరా ఆడది అన్నారనుకోండి, వాడిని పోనివ్వకండి, అస్సలు పోనివ్వకండి. వాడి షర్టు లాస్ట్ బటన్ కింద పగిలేలా చేయండి. మీకు ఇది అర్థం కావాలంటే ఒక చిన్న పెట్టకని చెప్తా. అనగనగా ఒక ఊరు ఉండేది అనమాట. ఆ ఊరిలో చాలా పాములు ఉండేవి. అవి చూసి ఆ ఊర్లో అంతా తెగ భయపడేవాళ్ళు. ఇక ఈ భయం పోగొట్టుకోవాలి అని చెప్పేసి వాటికి చాలా భయపడ్డ వాళ్ళంతా ఏం చేశారంటే, కొండ మీద ఉన్న ఋషి దగ్గరికి వెళ్ళారు. ఋషి దగ్గరికి వెళ్ళి ఇది అయ్యే పరిస్థితి అని చెప్పారు. అప్పుడు ఆ ఋషి ఏమన్నాడంటే, సరే నేను వస్తాను, మీరు వెళ్ళండి అన్నాడు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఋషి వచ్చాడు, ఆ పాములందరిని పిలిచాడు, చూసి వారితో ఇలా చెప్పారనమాట, మీరు వాళ్ళని కాటేయకండి అని చెప్పి అన్నాడు. ఆ పావులను కూడా సరే కాటేయని చెప్పి చెప్పేశాడు. అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే పని మీద ఆ ఊర్లో పని ఉంటే ఋషి అంటూ వచ్చాడు. ఆ ఋషి అక్కడికి వచ్చేసి అటు చూసిన తర్వాత కొన్ని 2-3 పాములు కనిపించాయి. వాటిని చూసి మిగతా పాములన్నీ ఏమయ్యాయి అని చెప్పేసి అడిగారు. అప్పుడు ఆ పాములు ఏమన్నాయంటే, ఊర్లో వాళ్ళందరూ కలిసి చంపేశారండి అని చెప్పేసి అన్నారు. చంపేశారా? మరి మీరేం చేయలేదా అని ఆ ఋషి అడిగారు. అప్పుడు ఆ పాములన్నీ ఏమన్నాయంటే, మీరే కదండి కాటేయొద్దని చెప్పిందని. అప్పుడు ఆ ఋషి, నేను కాటేయొద్దని కానీ బొసగొట్టొద్దని చెప్పలేదు అని చెప్పి అంటాడు. ఇక్కడ విషయం ఏంటంటే, కథ అంతే. ఇక్కడ విషయం ఏంటంటే, మాట వినటం మంచిదే, కానీ ప్రతిసారి ఆ మాట వర్కౌట్ అవుదమ్మా. అప్పుడప్పుడు బొసగొట్టాలి. అప్పుడప్పుడు బొసగొట్టే అనుకోండి, కొన్ని కండిషన్ మన కంట్రోల్లో ఉంటాయి. అర్థమవుతుందా? కాబట్టి ఈ నసబెట్టే బ్యాచ్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ మీద బొసగొట్టండి, పర్లేదు, బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. రియాక్ట్ అవ్వాల్సిన టైంలో రియాక్ట్ అవ్వలేదు అనుకోండి, రిజల్ట్ ఇలానే ఉంటుంది. సిచ్యువేషన్ తగ్గట్టు రియాక్ట్ అవ్వండి, మీకే మంచిది. ఇక అమ్మాయిలు, మీరు కాస్త అర్థాన్ని దూరంగా పెట్టి అర్థాలని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మిస్లీడ్, మిస్కమ్యూనికేషన్, మిస్హ్యాండిల్, ఈ 3 పదాలు ఉన్నాయి. వాటిని మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. వాటిని మిస్అండర్స్టాండ్ చేసుకునే బదులు ఇలా అర్థం చేసుకోండి. ఎలా అంటారా? చెప్తానండి. ఇప్పుడు మిస్లీడ్ అని ఉంది అంటే మిస్ మాత్రమే ఏదైనా లీడ్ చేయగలదు అని. మిస్కమ్యూనికేషన్ ఉంది అంటే మిస్ మాత్రమే ఎంతైనా కమ్యూనికేట్ చేయగలదు అని. మిస్హ్యాండిల్ ఉంది అంటే మిస్ మాత్రమే దేన్నైనా హ్యాండిల్ చేయగలదు అని అర్థం. ఇలా మిస్ని అర్థం చేసుకున్నారనుకోండి, మీ జీవితంలో ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ ఉండవు. అర్థమైందా? మిస్ ఓకే. ఇప్పుడు నేను మిమ్మల్ని అద్దానికి దగ్గర ఎక్కువసేపు ఉండొద్దని ఎందుకు చెప్పాను తెలుసా? మీరు అద్దం దగ్గర ఉన్నారనుకోండి, అన్నం పెంచుకోవాలనిపిస్తుంది. అన్నం పెరిగిందనుకోండి, ఎవడో ఒకటి హార్ట్ విజిలేస్తుంది. వాడు విజిల్ విన్న తర్వాత మీకు సిగ్గేస్తుంది. అంతే. ఏ దేశంలో అయితే ఆడవాళ్ళు ఎక్కువ సిగ్గుపడతారో ఆ దేశంలోనే పాపులేషన్ పెరుగుతుంది. మీ యొక్క సిగ్గు వల్ల దేశపు రూపురేఖలు మారిపోతున్నాయి. మీకు మీ ఇష్టం మరి. ఇక ఇప్పుడున్న 100లో 90% అమ్మాయిలు చిన్న ప్రాబ్లమ్స్కి తెగ భయపడుతున్నారు. నానా, నిజంగా భయపడుతున్నావా? తల్లి, నిన్నే భయపడుతున్నావా? దేనికి? నెలకోసారి రక్తపు యుద్ధం, పురిటి నొప్పులతో మహాయుద్ధం చేసే మీరు ఈ చిన్న ప్రాబ్లమ్స్ పెద్ద లెక్క. ఈ చిన్న ప్రాబ్లమ్స్ వల్ల మీ రిలేషన్స్ని, లైఫ్ని ఏం చేసుకుంటున్నారు? అవసరమా? ఈ 90% ఆఫ్ ఉమెన్స్ని, భయపడే ఉమెన్స్ని చూసి నాకు ఏమనిపిస్తుందంటే, ఇలా మహాసముద్రాలు ఇదే మీరు పిల్ల కవలలో పడి చచ్చిపోయినట్టు అనిపిస్తుంది. అవసరమా? చూడండి గర్ల్స్, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని ప్రాబ్లమ్స్లో ఫీల్ అవ్వకండి, ఒక ఛాలెంజ్లా ఫీల్ అవ్వండి. ఎందుకంటే ప్రాబ్లంలా ఫీల్ అయితే ఎస్కేప్ అవుతాం, ప్రాబ్లమ్ని ఛాలెంజ్లో ఫీల్ అవుతే అటెంప్ట్ చేస్తాం. ఇప్పుడు మీలాగే సీతాదేవి కూడా ప్రాబ్లం వచ్చిందని ఎస్కేప్ అయితే రామాయణానికి అర్థం, విలువ 2 ఉండేది కాదు. నాకున్న ప్రాబ్లమ్స్ ఎవరికి లేవు, అసలు నాకు మామూలు ప్రాబ్లమ్స్ లేవు అంటూ ఉంటారు కదా. నీ ప్రాబ్లం నీకు వెయిట్, పక్కో ప్రాబ్లం నీకు లైట్. ప్రాబ్లమ్స్ అన్నీ కలిసి అమావాస్యలాగా మీదకి వచ్చి అని చెప్పి పిసికేసుకోకు, బాధపడకు. అర్థంగా? అమావాస్య రోజే దీపావళి వస్తుందని తెలుసుకో. ఫైనల్గా ఒక మాట చెప్తా. ఈ మాట నచ్చితే గుర్తుపెట్టుకోండి, ఈ మాట నిజమని నమ్మితే
మీ లైఫ్కి రింగ్ టోన్లా పెట్టుకోండి. ఆ మాట ఎందుకు సార్? గాలి ఆడది రెండు ఒకటే. గాలి లేకపోతే ఊపిరి ఆడదు, ఆడది లేకపోతే ఊపిరి ఉండదు. అర్థమైందిగా? ఇట్లు మీ ఆడతనం గొప్పతనం తెలిసిన మీ అభిమాని.